నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఉపాధి, ఆర్థిక సాధికారతే కూటమి ప్రభుత్వ ధ్యేయం. దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఆడ శిశువు పట్ల వివక్షతో జరిగే భ్రూణ హత్యలను నివారించేందుకు చర్యలు చేపట్టాలన్న పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి. సాయిబాబా ఆలయాలపై ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న దాడులు దారుణం. హిందూ ధర్మం పాటిస్తున్నామని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలయాలపై దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటన్న సాయి భక్తుడు చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే ది పీఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ చైర్మన్ గా చెలుబైన ప్రమీల నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ గా మేలం రామకృష్ణ, టైల్స్ బాబీ, డైరెక్టర్లుగా అరిగల ప్రసాద్ రావు, అద్దంకి వెంకటరమణ, బానిపల్లి రామచంద్ర కుమార్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఎన్నికల అధికారి పి దుర్గా ప్రసాద్ విజయం సాధించిన 5 సభ్యుల చేత ధృవీకరణ పత్రాలపై సంతకం చేయించారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో ఆమె 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి 138 ఓట్లతో విజయం సాధించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, మేలం రామకృష్ణ, టైల్స్ బాబీ, అరిగల ప్రసాదరావు, అద్దంకి వెంకటరమణలను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, జనసేన నాయకులు సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు, చెల్లుబోయిన సతీష్, జ్యోతుల సతీష్, వెన్నపు చక్రధర్రావు, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, ఊట ఆదివిష్ణు, నానిబాబు, ఓగేటి మురళి, దేవరపల్లి రామారావు తదితరులు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. చాలా ఆనందంగా ఉంది. చెల్లిపల్లి చంద్రశేఖర్ పూట సత్యనారాయణ గారు, చెల్లిపల్లి వెంకటేశ్వర గారు అందరికీ అందరి సహకారం నాకు ఎలా ఉందని ఆశిస్తున్నాను. ముందుగా జనసేన నాయకులైనటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, తుమ్మల బాబు గారికి, వందో నానాజీ గారికి, అదేవిధంగా పిఠాపురం నాయకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. తర్వాత నా మిస్సెస్ని చెల్లుబెల్లి ప్రమీల్ని ఓటేసి నెగ్గించిన ఓటర్ మహాశయులు అందరికీ నా నమస్కారాలు. నా పేరు చెల్లుబెల్లి నాగేశ్వరరావు. ఇది జనసేన నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఫస్ట్గా పార్టీ తరఫున లేడీ చైర్పర్సన్ అవ్వడం ఇదే మొదటిసారి. జన సైనికుల మనోభావాలను నిలబెట్టి జనసేన వీరమహిళకి, జనసేన నాయకులకి, అందరికీ, మీడియా పీపుల్స్కి, ఓటేసిన ఓటర్లు అందరికీ నా శుభాకాంక్షలు అండి. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున నేను మన కోఆపరేటివ్ బ్యాంక్కి మెంబర్గా పోటీ చేసి గెలిచాను. అలాగే జనసేన పార్టీ నేను గుర్తించి అలా వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అయితే నాకు ఓటు వేసి గెలిపించిన నా ఓటర్ మిత్రులకు, అలాగే బ్యాంకు ఉద్యోగస్తులకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా మా జనసేన పార్టీ కుటుంబీకులందరికీ ధన్యవాదాలు. జై జనసేన. పిఠాపురం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
బ్యాంకు ఎన్నికలు జరగడం, జనసేన కూటమి, మన టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి పోటీ చేయడం, ఇందులో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, మనం గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన విజయం సాధించడం. అదేవిధంగా కూటమిలో మాకు 3 సీట్లు ఇస్తే 3 కూడా విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ నిలిపోవడం. ముఖ్యంగా ఈరోజు చైర్మన్గా మా చెల్లుబోని ప్రమిళ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా నాలం రామకృష్ణ గారు, అరిగేల ప్రసాదరావు గారు, ముగ్గురు కూడా మా జనసేన నుంచి వాళ్ళకి రోజు జరిగినటువంటి పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం చైర్మన్, ఉప చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు జరిగింది. దీంట్లో మన చెల్లిపోయిన ప్రమీణ్ గారిని చైర్మన్గాను, వైస్ చైర్మన్గా మేడం రామకృష్ణ అనేటువంటి టైల్స్ బాబీ గారిని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. 105 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంకు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చైర్మన్గా ఎన్నుకోబడ్డం మనందరికీ కూడా చాలా గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారి మన శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఒక మహిళను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం మన అందరికీ గర్వకారంగా చెప్తున్నాం. దీనికి సహకరించిన ఎన్డీఏ మిత్రులందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమేమైతే గతంలో చెప్పామో, ఇందాక ఎవరో పెద్దలు చెప్తున్నారు, గతంలో బ్యాంకుగా ఉండేది ఇది సొసైటీగా మారింది. దీన్ని తిరిగి బ్యాంకుగా మార్పు చేసి ఈ బ్యాంకుని అన్ని విధాలుగా కూడా ఖాతాదారులకి సహాయకారిగా ఉండేగలను, ఉపయోగకరంగా ఉండే విధంగాను కూడా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గం తీర్చిదిద్దుదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణ్ రావు హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగుల లబ్ధిదారులందరికీ బ్యాటరీ ట్రైసైకిల్స్, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు, శంఖ కర్రలు వంటి ఉపకరణాలు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నెల రోజుల వ్యవధిలోనే ఆగస్టు 3వ తేదీన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించి అక్టోబర్ 7వ తేదీన పంపిణీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదని, దీనికి సహకరించిన అలింకో సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు దివ్యాంగులను విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మండపక అప్పన్న దొరను నియమించారని అన్నారు. దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకోవడానికి వికలాంగుల సహాయ సంచాలకులు ఆర్థిక రుణాలు ఇప్పించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని, ఉమా మనో వికాస కేంద్రం పెద్దిరెడ్డి, దివ్యాంగులకు జగ్గంపేటలో వృత్తి విద్యా శిక్షణ నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన అన్ని వసతులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పుల అచ్చేదొర, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, తోట రవి, మండపక అప్పన్నదొర, పోతుల మోహన్ రావు, చదరం చంటిబాబు, అత్తులూరి నాగబాబు, వమ్మి బిందు మాధవి, అడబల వెంకటేశ్వరరావు, 4 మండలాల సర్పంచ్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సిఆర్ఓ శ్రీరామ్, యు రాజు, అలింకో, ఉమా మనో వికాస కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ మన ప్రయత్నంలో లోపం లేకపోవచ్చు, ఇచ్చేవాడు కూడా విశాల హృదయంతో ఆలోచన చేసి ఇవ్వాలి. ఇక్కడ అలెన్కో సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది. మొన్న 5వ తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో
ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం. అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ. ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది, ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు, ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది. మొన్న 5వ తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం. అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ. ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది, ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు, ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఇది ఆగస్టు 3వ తారీఖున మనం ఈ పరికరాలన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం. కొలతలు కొలిచారు, ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇవాళ 355 మందికి వివిధ రకాలైనటువంటి పరికరాలని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది. ఈ 355 మంది అంటున్నారు, 418 మందికి ఇస్తామంటున్నారు, 18 పరికరాలు ఇస్తామంటున్నారు అంటారు అనుకోవచ్చు. ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది, అలాగే కాలు కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది. ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ 538 పరికరాలు రావాలి మనకి. ప్రస్తుతం వచ్చినాయి 418 పరికరాలు వచ్చాయి. మిగిలినవి కూడా ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి, రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి. మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్ ద్వారా. ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీరమణి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ కె శ్రీరమణి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పి సరిత ఆధ్వర్యంలో గర్భిణీ శిశులింగ నిర్ధారణ చట్టం 1994 ఈ 1996 ప్రొహిబిషన్ ఆఫ్ సెలెక్షన్ సమన్వయ కమిటీ సమావేశం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. పెద్దాపురం డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందిన 39 స్కానింగ్ సెంటర్లపై డెకై ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు సక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ నెల వరకు 16 డెకై ఆపరేషన్లు నిర్వహించగా 69 స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పి సరిత, అడ్వకేట్లు, ఎన్జీఓస్ సత్య రవికుమార్, వాసవి, డాక్టర్ ఎల్ అనూషారాయి, డాక్టర్ పి సత్యవంశీ, డాక్టర్ ఎన్ నిహారిక, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అండి, నేను డాక్టర్ సరిత, డిప్యూటీ డిఎంహెచ్ఓ పెద్దాపురం డివిజన్ అండి. ఈరోజు ఆర్డీఓ గారి కార్యాలయంలో ఆర్ఎఫ్డిఓ గారి చైర్మన్షిప్లో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటేనండి, లింగ నిష్పత్తి, స్త్రీలు ఆడపిల్లలు తక్కువగా ఉన్న ఏరియాల్లో మేము నిఘా పెట్టి డెకో ఆపరేషన్స్ అయితేనేమి, లేకపోతే ఈ డివిజన్ అంతా కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం అయితేనేమి, స్కాన్ సెంటర్స్ మీద ఇవి చేయడం జరుగుతుందండి. కాబట్టి దీంట్లో ఎన్జిఓస్ కూడా మెంబర్స్గా ఉంటారు. సో మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందితో ఆర్డీఓ గారి సమక్షంలో మేమందరం ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పెద్దాపురం డివిజన్లో 39 స్కాన్ సెంటర్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ అయితేనేమి ప్రైవేట్ అయితేనేమి. ఇవన్నీ కూడా మేము ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఏరియా ఎంచుకొని డెకాయ్ స్టింగ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అందులో ఆడపిల్ల అని ఏదన్నా స్కాన్ సెంటర్ చెప్పడం జరిగితే దాన్ని వెంటనే ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారితో దాన్ని సీల్ చేయడం జరుగుతుందండి ఆర్డీఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. కానీ ఇప్పటి వరకు మేము చేసిన వాటిల్లో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా రివీల్ చేయడం జరగలేదు. సో మేము ఇప్పుడు ఈ నెలలో జగ్గంపేట మండలంలో చేయడం జరిగిందండి డెకో ఆపరేషన్. క్రితం నెలలో ఏలేశ్వరం, అంతకుముందు తునిలో కూడా చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని ఈ రిపోర్టు, ఈ డేటా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి అలానే ఇంకా కొత్త స్కాన్ సెంటర్లో ఒక డాక్టర్ యాడ్ చేయడం జరిగిందండి. సత్య స్కాన్ తునిలో ఒక కొత్త డాక్టర్గా రేడియాలజిస్ట్ యాడ్ అవ్వడం జరిగింది. అది కూడా పర్సనల్గా నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఆ కొత్త డాక్టర్ గారిని కూడా చూసి అతని సర్టిఫికేట్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయండి. సో అది కూడా మేము ఇప్పుడు ఆర్డీఓ గారితో సైన్ చేయడం జరిగింది. అది పైకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెంబర్ అథారిటీ చైర్పర్సన్ కలెక్టర్ గారికి అది ఓకే అయ్యాక, అవి శాంక్షన్ అయ్యాక అది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశామండి. ఇందులో పబ్లిక్ కూడా పూనుకొని ఎక్కడ కూడా అలాంటి వివక్ష ఉండకుండా చేయడంలో పబ్లిక్ పాత్ర కూడా ఉందండి. కాబట్టి మీరు మన మీడియా సహోదరులు అది ప్రజల్లోకి ఈ అవగాహన దీని మీద అందరిలోకి వెళ్ళగలిగేలాగున మీరు మాకు హెల్ప్ చేసి అది సొసైటీలోకి మనము మంచి సొసైటీని ఏర్పాటు చేయడానికి, లేకపోతే మంచి సొసైటీ ఫ్యూచర్ జనరేషన్స్లోకి అమ్మాయిలు తక్కువ కాకుండా ఉండేలాగున ఆ బ్యాలెన్స్, సమాజంలో ఆ బ్యాలెన్స్ పురుషులు స్త్రీలు సమంగా ఉండగలిగేందుకు దోహదం చేయడానికి మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.